పిఠాపురం అన్నది ఎలాంటి కాన్స్టిట్యూన్సీ నీకు అర్థం ఉంది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అక్కడ శాంక్షన్ జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అక్కడ శాంక్షన్ జరిగితే మీరు ఇక్కడ ఆలోచించాలి. 2021 దాకా దాన్ని పట్టించుకున్న పాపను పోలా. తర్వాత మనకి 2009లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన సపోర్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ లెట్ us అప్రిషియేట్ వైఎస్ జగన్ ఫర్ దిస్. 2021లో దాదాపు 1.5 crores ఖర్చు పెట్టి అక్కడ దాన్ని అభివృద్ధి చేసే ఆ ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయలేదు, అక్కడ ఉన్న ఎంపీ కదా పట్టదు. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు నేను అందరూ అంటున్నా, వాళ్ళు ఎవరు చేయలే. పవన్ కళ్యాణ్ చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు దివిస్ ఫార్మా ఓఎన్జీసీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు 1.75 crores తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, జువాలజీ ల్యాబ్స్ కానీ, వాళ్ళకి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ వేయడం కానీ, ఇవన్నీ చేయడం ఇక్కడే పవన్ కళ్యాణ్ స్పెషల్ అనిపిస్తాడు నాకు. ఇంతమందికి డిగ్రీ కాలేజీకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన కష్టాలు వాళ్ళకి తెలియలే, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. అది ఆయన చేశారు దాన్ని.